శ్రీలీల జీవితంలో ఖచ్చితంగా ఇదొక బిగ్ డే. సో ఈ విషయాన్ని స్వయంగా తనే చెప్పడం జరిగింది. తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో ట్రెడిషనల్గా రెడీ అయింది. తనతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనే విషయం తెలియదు, కానీ శ్రీలీల మాత్రం ట్రెడిషనల్గా రెడీ అయింది, శారీ కట్టుకుంది, పూలు పెట్టుకుంది, అచ్చంగా ఒక పెళ్లి కూతురు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెడీ అయింది. సో మరి ఆ ఫోటోకి క్యాప్షన్ ఏమని పెట్టిందంటే దిస్ ఈజ్ ది బిగ్ డే అనే విధంగా పెట్టింది అనమాట. అయితే తన లైఫ్కి ఇది ఒక బిగ్ డేనా అనే విధంగా చాలా మంది కూడా ఏమనుకుంటున్నారంటే, ఒక బిగ్ డే అని క్యాప్షన్ పెట్టింది, తను చూస్తే ట్రెడిషనల్గా రెడీ అయింది, ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది, నిశ్చితార్థం కానిచ్చేసింది శ్రీలీల అనే విధంగా అందరూ కూడా ఈ ఫోటో చూసిన తర్వాత అనుకుంటున్నారు. అంటే దానికి కూడా రీజన్ లేకుండా పోలేదు. ఎందుకంటే రీసెంట్ టైంలో ఇటు శ్రీలీలకి టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ రావడం, అక్కడ కూడా ప్రాజెక్టులు అనేవి రావడం. సో ప్రజెంట్ చాలా బిజీగా ఉన్న సమయంలో అటు కార్తీక్ ఆర్యన్తో కూడా ఒక సినిమా చేస్తుందని కూడా మనందరం కూడా విన్నాం. అయితే తనతో పాటు ఎక్కువగా కనిపించడం కావచ్చు, ఇద్దరు కలిసి రెస్టారెంట్లకు వెళ్ళడం కావచ్చు, అలాంటివి చూసిన తర్వాత అరే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అని నడుస్తుంది, తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే రేంజ్కి మాత్రం చాలామంది మాట్లాడేశారు. అయితే దానికి తోడు ఇంకా కార్తీక్ ఆర్యన్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్కి కూడా శ్రీలీల అటెండ్ అయింది. అయితే ఆ ఫంక్షన్లో అక్కడ కార్తీక్ ఆర్యన్ వాళ్ళ అమ్మని మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే, నాకు ఒక డాక్టర్ కోడలు రావాలనుకుంటున్నానని చెప్పింది. అయితే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే, శ్రీలీల ఎంబీబీఎస్ కూడా చేస్తుంది. ఎంబీబీఎస్తో పాటు ఇటు హీరోయిన్గా కూడా మంచిగా ముందుకెళ్తూ ఉంది. సో మరి ఆ విధంగా ఇండైరెక్ట్గా శ్రీలీల గురించే చెప్పిందేమో కార్తీక్ ఆర్యన్ వాళ్ళ మమ్మీ అనే విధంగా అనుకున్నారు. సో మొత్తానికైతే ఇలాంటి రూమర్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా బిగ్ డే అని చెప్పేసి ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఫోటో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారేమో అనుకుంటున్నారు. కాకపోతే దీనికి అసలు రీజన్ ఏంటి అని కొంతమంది లోతుగా ఆలోచిస్తే, తన తిథి నక్షత్రాల ప్రకారం తను నిన్న మాత్రం తన పుట్టినరోజు అనమాట. సో అందుకోసమని ఆ విధంగా చేశారు వాళ్ళ ఆచారాల ప్రకారం. అండ్ ఇంకా ఎట్లంటే తనకు గంధం రాసినట్టుగా ఇట్లా కొన్ని ఫొటోస్ కూడా పెట్టి కమింగ్ సూన్ అని కూడా పెట్టింది. మరి దానికి రీజన్ ఏంటి, ఎందుకోసం పెట్టింది? బర్త్డే అంటే ఒకటే రోజు ఉంటుంది, మరి కమింగ్ సూన్ ఏంటి అనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మొత్తానికైతే సీక్రెట్గానే ఎంగేజ్మెంట్ చేసుకుంది నమ్మే వాళ్ళే చాలామంది ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుంది అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.